ఉండదు. ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే మన తరాల్లో ధనులైన వారు అంబానీలు, ఆదానీలు, మోడీజీలు, ఈనాడు ప్రముఖమైన వ్యక్తులందరూ మనం చూస్తే ఒక సామాన్యమైన వ్యక్తులు, టీ అమ్ముకున్న వాళ్ళు, పెట్రోల్ అమ్ముకున్న వాళ్ళు, కొన్ని బంకుల్లో పనిచేసిన వాళ్ళు ఈరోజు చూస్తే ఏ స్థితిలో ఉన్నారు? సంపన్నమైన స్థితి మొదలేం లేదు. అందుకే భక్తుడు సొలొమోను అంటాడు, దేవుడు ఆశీర్వదిస్తే మొత్తం కొంచెమే ఉన్న చివరికి మహాభివృద్ధి చెందుతాం. ఆశీర్వాదం అనేది ఒక చోట ఆరంభించబడాలి. అది ఎక్కడ అంటే దేవుని అందు. దేవుడు ఇచ్చిందేమో దుఃఖం కథ కాదు, దేవుడు లేని ఆశీర్వాదం ఏమో ఎప్పుడు ఏ కష్టాలు ఉన్నాయో తెలియదు. అందుకే మధ్య న్యూస్ పేపర్లో మనం చూస్తాం, అంబానీకి అన్నీ ఉన్నాయి, కొడుకుని ఏం బాగు చేసుకోలేడు. కోట్లు ఉన్నాయి, దేశాన్ని కొనగలడు అంబానీ, కానీ తన కొడుకున్న మాయరాగం తీసేయలేడు. దేవుని ఆశీర్వాదంలో దుఃఖం చదవదు. దేవుడు ఆశీర్వదించేది ఎప్పటికీ ఆశీర్వాదమే. దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబము ఎప్పుడు ఆనందముగా, సంతోషముగా ఉంటుంది. వారి యొక్క కుటుంబ జీవితంలో ఏమైనా పదవి ఉండదా అంటే ఉండనే ఉండదు. దావీదు మహారాజు అంటాడు, దేవుని ఆశ్రయించు వారికి ఏమేలు పొదువై ఉండదు. సింహపు పిల్లలైన లేవి కలిగి ఉంటే ఏమో కానీ దేవుని ప్రజలకు ఏదీ పదవి ఉండదు. మొదట కొంచెమే, చివరికి మహాభివృద్ధి చెందుతారు. కానీ వీరు ఎదుగుతున్న కొలది వీరు బిడ్డలనిచ్చాడు, బిడ్డలు కూడా ఎదుగుతూ ఉన్నారు. ఒలివ మొక్కల వల్ల ప్రసన్న అయితే ఇక్కడే ఉంటాడు, కుమార్తె చదువుకుంటా ఉంది, మంచి జ్ఞానం. తన ఇంటి వారు రక్షింపబడ్డారు. యెహోషువ పలికినట్లు ఇప్పుడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యెహోషువ? 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇక్కడ రాయబడిన విషయం యెహోషువ అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఆ దేశ ప్రజలతో, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. మీరు వచ్చిన ఈ దేశంలోని ఈ దేవతలను సేవిస్తారు, లేదా ఏమి ఎండ తెచ్చుకున్న వాటిని ఆరాధిస్తారు. నేనైతే నేనును నా ఇంటి వారము యెహోవాను ఆరాధిస్తాను, మా దేవుణ్ణి సేవిస్తాం. కొన్ని రోజు విక్టోరియా ఉన్నది, 50-60 ఏళ్లుగా వాళ్ళ తాత రాంకోటయ్య గారి మొదలు ఈరోజు క్రీస్తులో ఉన్నారు. మా తాత దేవుడు, నా తండ్రి దేవుడు, మా దేవుడు అని. అట్లా సోదరుడు బాగ్దాస్ కూడా, వారి అమ్మగారు, వారి కుటుంబం అంతా కూడా ప్రభువును ఉన్నారు. ఈరోజు ఆరంభమైంది కాదు, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. వారి ముందు తరాల్లోనే ప్రభు చేత ఏర్పరచబడిన వారై ఈరోజు వారు కాదు, వారి పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కలు వల్లే ఉండేటట్లు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. వారికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమీ పొదవుండదు. దేవుడు అన్ని విధాల ఆశీర్వదిస్తాడు. వారి ఆశీర్వాదం కలిగి ఉండట దేవునికి ఎంతో ఇష్టం. అందుకే అహరోను యొక్క ఆశీర్వాదం ఎలాగ సంబోధిస్తున్నాడో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుండి 26వ వచనం వరకు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం అండి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారి ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను ఆయన సమాధానము కలుగజేసి అన్ని విధాల దీవించునుగాక. అహరోను ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు, ఉచ్చరిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో, ఇదిగో మీ పైకి దీవెన కలుగును గాక, ఇంటి ఆశీర్వాదం వచ్చును గాక. అందుకే 128 కీర్తనలో మనం చూస్తాము, నీ పిల్లల పిల్లల తరము నీవు చూసుదవు గాక, దీర్ఘాయుష్మంతుడవై ఉండదవు గాక, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఇప్పుడు దేవాది దేవుడు అన్ని విధాల తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తున్నాము అంటే ఏంటి?
ఆ ఆశీర్వచనం మరలా పలకబడతా ఉంది. దేవుడు మారడు, ఆయన వాగ్దానాలు మారవు, కానీ మరలా గుర్తు చేసుకున్నాడు. రిమెంబర్, మరి ఈ ఆశీర్వాదములన్నీ పొందుకొని అన్ని విధాల ఆ కుటుంబము క్షేమముగా ఉండాలంటే ఏం చేయాలి? వారు వారి ఇంటి వారు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని లేఖనాలను ధ్యానించాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుగలనప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసకము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలెను. దేవుని యొక్క కుటుంబము దేవుని వాక్యం చేత నింపబడాలి. దేవుని యొక్క వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ కుటుంబము ఆ బిడ్డలకు నేర్పించాలి. ఆ కుటుంబము ప్రార్థించే కుటుంబముగా ఉండాలి, వాక్యానుసారముగా. అంత మటుకే కాదు, ఆ కుటుంబంలో ఎట్టి బంధము, ప్రేమ ఉండాలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చూడండి, ఇక్కడ రాయబడిన విషయం, కుటుంబ జీవితంలో ఏమైనా మనస్పర్ధలు ఇలాంటివి వస్తే, సమస్యలు, ఒకరినొకరు క్షమించుకున్న కుటుంబం స్థిరపడుతుంది. అది లేదు అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఈగో, నాకేం తక్కువ, నీకేం తక్కువ, నాకేం లేదు, నీకేం లేదు. ఏమవుతుంది? చెదిరిపోతున్నాయి. ప్రపంచంలో ఈరోజు అవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇంకా పైపెచ్చు ఒంటరి జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నారు, కొత్త ప్రోగ్రాం. ఇంకా ఈనాడు ఎంత చెడిపోయిందనంటే లివింగ్ రిలేషన్షిప్, ఆడవాడు మగవాళ్ళు కలిసి అడ్డుకుంటాం. హైదరాబాద్లో 400 హాస్టళ్ళు ఉన్నాయంట, పెళ్లి కాకుండా. 1 కాదు 2 కాదు 400. హైటెక్ సిటీ మొదలు ఆ కోకటపల్లి అంతా తగలడది. అంటే ఎలా ఉన్నాయో కలిసి ఉండడం. అమ్మా ఎంత బాగుంది. ఆడవాళ్ళ హాస్టల్ ఆడవాళ్ళ కానీ మనం ముందు రోజుల్లోనే నయ్యాం. మగవాళ్ళ హాస్టల్లో మగవాళ్ళ కానీ. ఇప్పుడు 2 కలిపి హాస్టల్ హైదరాబాద్లో. ఎక్కడ అనేది ఏ కాలం వస్తే ఆలోచన. కానీ ఇక్కడ క్రీస్తులో మనల్ని మనం క్షమించుకొని పరిపూర్ణమైన ప్రేమ అనే ఆ బంధము కలిగి ఉండాలి. అట్టి కుటుంబము ఎన్నడూ చెక్కు చెదరదు. ప్రేమను ధ్వజమెత్తిన కుటుంబము ఎన్నడూ చెదిరిపోదు. ఆ కుటుంబము మొదటి స్థానం దేవునికి ఇస్తే ఎక్కడ ఏ కొదువ ఉండదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి జీవితాల్లో ఏది తక్కువై ఉండదు. ఏ కుటుంబం అయితే వాక్యానుసారముగా ఉంటుందో వారికి ఏది కొదువై ఉండదు. తర్వాత 15-16 వచనాలు కూడా కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము 15-16 వచనాలు కూడా. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుడి గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి, ఏ కుటుంబమైనా లేదా ఏ ఇద్దరు వ్యక్తులైనా చూడండి, మరి ఎవరైనా మీ హృదయాలలో మొదటి స్థానం దేవునికి ఉండాలి. దేవుని గురించి గానం చేయాలి, దేవుని గురించి మాట్లాడాలి, దేవునితో సావాసం కలిగి ఉండాలి. ఇంటి కుటుంబంలో ఏది తక్కువ ఉండదు.